డైరెక్ట్ తీసుకెళ్ళి సీరియల్ చేయమ్మా అన్నారు, అడుగుతున్నారు చేయనేసరికి సరే చేశాను. అసలు ఎంత భయపడ్డానంటే సరే మనకు వచ్చింది అవకాశం. నాకు ఏదైనా అంటే మన వరకు వచ్చిందని మనకి 100% మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా అక్కడ చేసుకోకపోతే ఇంకెందుకు అవకాశానికి ఇంకా వాల్యూ ఉండదు అని నేను అక్కడే ఇంకా ఏదైనా డేర్ అండ్ డాష్గా చేసేస్తాను అనమాట. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత లెజెండ్ మూవీ అనమాట బాలయ్య బాబు గారితో. అప్పుడు ఇంకా భయం వేసింది. ఆయనతో వర్క్ చేయాలంటే ఎలా ఉంటుంది, అంత లెజెండరీ యాక్టర్, ఏమంటారో డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే బిగ్ డైరెక్టర్, ఆయన ఏమంటారో అని చెప్పి అలా భయపడుతూ ఉన్నా. బట్ భయం కాస్త అది అలవాటుగా మారి అంటే యాక్టింగే నాకు ఇంకా కెరియర్లో అదే కెరియర్ అని చెప్పి. ఎలా ఉన్నారు బాలయ్య అప్పుడు చూసినప్పుడు? ఎందుకంటే మనం బయట ఇంటర్వ్యూస్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా బాలయ్య అంటే అమ్మో బాలయ్య అనేలా క్రియేట్ చేస్తారు. డైరెక్ట్ గా చూసినప్పుడు ఎట్లా ఉన్నారు అసలు? ఆయన చాలా చిన్న పిల్లడి మనసు, చాలా చాలా అంటే ఇంట్లో మనిషిలా కలిసిపోతారు అనమాట. ఏమా తిన్నావా, ఎలా ఉన్నారు ఫ్యామిలీ, అమ్మ నాన్న బాగున్నారా, ఇట్లా మాట్లాడతారనమాట. సో అమ్మగారు కూడా, మా మదర్ కూడా యాక్ట్ చేశారు బాలయ్య బాబు గారితో, సింహ అలాంటి మూవీస్ చేశారు. సో మా మదర్ తెలుసు కాబట్టి ఏమా ఎలా ఉంది, చెల్లి ఎలా ఉంది, సో అలా అందరు మా ఫ్యామిలీ గురించి తెలుసు అనమాట. ఈవెన్ బోయపాటి గారు, శ్రీను గారికి కూడా మా అమ్మమ్మ గారు కానీ అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. అలా భయం అయితే అనిపించింది కానీ వర్క్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారు బాలయ్య బాబు. ఓకే, అసలు జబర్దస్త్లోకి ఎట్లా వచ్చారు సత్యశ్రీ? ఎందుకంటే జబర్దస్త్ స్క్రీన్ మీద లేడీ గెటప్ వేసే వాళ్ళని తప్పితే ఒక అమ్మాయిని చూస్తాం, అందులో ఇలా అందమైన అమ్మాయిని చూస్తాం అని ఎప్పుడు అని అనుకోలేదు. అసలు ఎలా వచ్చారు జబర్దస్త్లోకి, ఎట్లా వచ్చారు? జబర్దస్త్ అయితే నేను చెప్తున్నా లెజెండ్ ఆ టైంలో చేసినప్పుడు నేను చంద్ర గారు ఒక మూవీ చేసాం. యాక్చువల్లీ మా మదర్ చేస్తున్నారు దాంట్లో. కరెక్ట్గా ఒక పెళ్లి కూతురు క్యారెక్టర్ హ్యాండ్ ఇచ్చిందంట, రాలే. సో ఆ క్యారెక్టర్ ఇప్పుడు అప్పటికప్పుడు షూట్లో ఎవరు చేస్తారు అని చెప్తే మా మదర్ని అడిగారంట, ఆ పెళ్లి కూతురు క్యారెక్టర్ కొద్దిగా చెయ్యండి అని చెప్తే సరే కదా అని చెప్పి నేను చేసా. ఫుల్ ఒక 5 pages సీన్ అది. డైలాగ్స్ అన్ని నాకు చంద్ర గారికే ఉంటాయి. ఫటాఫట్ చెప్తున్నా నేను, ఆయన డైలాగ్స్ కూడా నేనే చెప్తున్నా, ఆయనకి గుర్తు చేస్తున్నా నేను, ఇదండి మీ తర్వాత డైలాగ్ అని. సింగిల్ టేక్లో మేము ఆ సీన్ కంప్లీట్ చేసేసాం. ఆ సింగిల్ టేక్ చూసి మీ మెమరీ పవర్ చాలా బాగుందండి, మీరు ఒక్క స్కిట్ చేయండి, నా కోసం జబర్దస్త్ చేస్తున్నాను నేను కాబట్టి ఒక్క స్కిట్ చేయండి. అప్పటికే చంద్ర గారు వెల్ నోన్ ఆర్టిస్ట్ కదా జబర్దస్త్లో, కాబట్టి అమ్మని అడిగారంట. మా మదర్ని అడిగితే అప్పటిదాకా అమ్మాయిలు లేరు, మా అమ్మాయిని ఎలా పంపిస్తామయ్యా, అసలు వద్దు అని అన్నారంట. తర్వాత రోజా గారికి కాల్ చేస్తే నేను ఉన్నాను కదా, నువ్వు పంపించు అని చెప్పి రోజా గారు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికి రోజా గారు అమ్మ కలిసి కొన్ని మూవీస్ చేశారు. అట్లా రోజా గారి సపోర్ట్తో చంద్ర గారు పిలవడం, వెళ్ళడమే రోజా గారి స్కిట్ చేసా, శుభలగ్నం రోజా గారి క్యారెక్టరే చేశా. సో ఇంకా ఓకే మా అమ్మాయి చేయగలదు అనే హోప్ మా మదర్కి వచ్చింది. తీసుకొచ్చిన చంద్ర గారికి కూడా ఆ పేరు నిలబెట్టాను, రోజా గారికి కూడా ఆ స్కిట్ విన్ అయ్యింది. సో అందరూ కూడా చాలా బాగా చేసా అన్నారు. బెస్ట్ స్కిట్ నాకు నా లైఫ్లో, నా టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. బయట అప్రిసియేషన్స్ ఎలా వచ్చినాయి? ఎందుకంటే స్కిట్ చేసిన తర్వాత చాలా బాగా పబ్లిక్లోకి వెళ్ళినాయి మీ స్కిట్స్ అన్ని కూడా, చంద్ర గారితో మీతో ఉన్నాయి కూడా. ఏమన్నారు, ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి ఎక్కువ మీకు? కామెంట్స్ అంటే ఫస్ట్ నువ్వెందుకు వెళ్ళావు జబర్దస్త్, అంటే ఎందుకు లేడీ గెటప్లు చేస్తారు కదా, నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పి. యాక్చువల్లీ మా ఫాదర్కు ఇష్టం లేదనమాట జబర్దస్త్ అంటే ఎందుకు అనేది ఉండేది అప్పట్లో. బట్ నేను వెళ్ళిన తర్వాత చాలామంది అమ్మాయిలు రావడం, బయట కూడా అమ్మా బాగా చేస్తున్నావు అమ్మా అని చుట్టాలు కానీ ఆర్ ఇంకెవరైనా రిలేటివ్స్ కానీ అందరూ అప్రిషియేట్ చేస్తుంటే ఎస్ ఇదే కదా ఒక ఆర్టిస్ట్ కావాలి, ఆ గుర్తింపే కదా. మనం ఇప్పుడు ఎంత కష్టపడినా బయట ఏ గుర్తింపు లేకపోతే చేసిన దానికి యూజ్ ఉండదు. సో అట్లా నాకు వచ్చినప్పుడు ఎస్ అయితే నన్ను కలమ్మ తల్లి దీవించింది కాబట్టి నేను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యా.